వెల్కమ్ టు నంద్యాల మీడియా. నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలోని తుర్తూరు గ్రామంలో జరిగే శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము అని ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుర్తూరు గ్రామంలో జరిగే రంగనాథ స్వామి రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలీసు వారి సహకారంతో సమన్వయం చేసుకుంటున్నాము అని వారు తెలిపారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొరబాబు రెడ్డి మరియు రమణారెడ్డి పాల్గొన్నారు. రెడీ పరిస్థితి మందడి నారాయణ రెడ్డి, తరిగొప్పల, జూపాడు బంగ్లా మండలం, నంద్యాల జిల్లా, జూపాడు బంగ్లా మండలం, తర్తూరు రంగనాథ స్వామి టెంపుల్ చైర్మన్గా నన్ను ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, మా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి గారు అయినటువంటి శివానంద రెడ్డి గారు, జయసూర్య గారి ఒక ప్రోద్బలంతో నాకు ఈ దేవస్థానానికి కమిటీ చైర్మన్గా వచ్చడము నా శుభ ఫలితము. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి పూర్వం ఏదో పెద్దగా మంచి చరిత్రనే ఉంది. ఈ దేవాలయానికి నేను పోయిన సంవత్సరం చైర్మన్గా ఉండి చేసి మంచిగా వసతులు వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ కూడక పోలీసు వారి యొక్క సలహా మేరకు మా చేతనైన సాయంను మేము చేసి జేసీబీలతోటికే రస్తలు కానీ కంప చెట్లు కానీ ఇవన్నీ ఏవి లేకుండా మంచిగా సౌకర్యం చేసిన. ఈ సంవత్సరం ఉడక డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు వాళ్ళు వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి చేసినారు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులు కూడా వచ్చి ఇక్కడ మీటింగ్ సమావేశం వేసి ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో వారి మేము చేసేటటువంటి మా డ్యూటీలు మేము సక్రమంగా చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పి వాళ్ళు చేసినారు. అట్లే చేస్తున్నారు. వచ్చే భక్త జనాలకు అందరికీ కూడా భోజనాలు, టిఫిన్, వాటరు, మిల్క్స్ ఇవన్నీ కూడా మేము మంచిగా చేస్తామని చెప్పి ఈ దేవుని యొక్క ఆశీర్వాదంతో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేస్తున్నానండి. గ్రూప్ టెంపుల్స్ నందికొట్కూరు 4. మన తత్తూరు రంగనాథ స్వామి దేవస్థానం, లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానంలో గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రతి సంవత్సరం ఏటా వచ్చే భక్తుల కన్నా ఈసారి ఘనంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసామండి. ఈసారి అన్నదాన కార్యక్రమం కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యార్థం అన్నదానం కానీ, మజ్జిగ కానీ, బటర్ మిల్క్, వాటరు, చిన్నపిల్లలకు వచ్చినప్పటికీ గార్డెన్లో ఏర్పాటు చేసామండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఈసారి రథోత్సవానికి కానీ, పారువేటకు మరియు వసంతోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
ఈసారి నంద్యాల జిల్లా చుట్టుపక్కల జిల్లాలలో కానీ గ్రామాల్లో కానీ అధిక సంఖ్యలో భక్తులు హాలిడేస్ స్కూల్ పిల్లలకు కానీ హాలిడేస్ వచ్చి ఉన్నాయి. ఈసారి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ సహకారంతో ట్రాఫిక్ జామ్ కానీ పార్కింగ్ ఏర్పాటు, భక్తులకు వచ్చే క్యూ లైన్ మెయింటెనెన్స్ అన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగినది. దేవదాయశాఖ తరఫున ప్రతి సంవత్సరం వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగినదండి. మజ్జిగ ఏర్పాటు, తాగునీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, ఆ భోజనాలు కానీ, అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ప్రతిరోజు 9వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం మా చైర్మన్ ద్వారా కానీ మేము కానీ చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఏ సాయి కుమార్, కార్యనిర్వహణాధికారి, శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానం, నంద్యాల జిల్లా.